హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ ఫ్లై విత్ బోయిని రవి. ఆంధ్ర మరియు తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా తుంగభద్ర నది మధ్య కాలంతో పోరాడి నిలబడిన ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం అల్లంపూర్. అల్లంపూర్ను పూర్వం హాలంపురం, హాటంపురం అని పిలిచేవారు. క్రీస్తు శకం 1101 సంవత్సరంలో నాటి శాసనం తెలియజేస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా, దక్షిణ కాశీగా, శ్రీశైలానికి దక్షిణ ప్రాంతంగా చెప్తారు. కానీ నిత్యం పూజలు అందుకునే ఈ పవిత్ర స్థలం వెనుక ఎవరికీ తెలియని ఒక భయానక చరిత్ర దాగి ఉంది. పరాయి పాలకుల దండయాత్రలు ఈ క్షేత్రాన్ని ఎలా రక్తసిక్తం చేశాయి? నేడు మనం చూస్తున్న ఈ ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనకు చరిత్రకు పట్టిన ఆ చీకటి కోణం ఏమిటో మీకే అర్థమవుతుంది. క్రీస్తు శకం 7 నుండి 11వ శతాబ్దాల మధ్యకాలం బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, 2వ పులకేశి కాలంలో అల్లంపూర్ ఒక మహోన్నత ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా వెలిగిపోయింది. ఇక్కడ ఒక ఆలయమే కాదు, నవబ్రహ్మ ఆలయాలు, 9 శివాలయాలు, జోగులాంబ అమ్మవారి ఆలయం ఒకదాని మించి ఒకటి అత్యంత అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్నాయి. విదేశీ యాత్రికులు సైతం ఆశ్చర్యపోయేలా అల్లంపూర్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఆ వైభవంపై పరాయి పాలకుల కన్ను పడింది. 14వ శతాబ్దం తర్వాత దక్షిణ భారతదేశ రాజకీయం మారిపోయింది. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర ప్రభావం తెలుగుగడ్డపై పడింది. ఆ తర్వాత బహుమని సుల్తాన్లు, గోల్కొండ నవాబుల పాలనలో ఈ ప్రాంతం వెళ్ళిపోయింది. చరిత్రలో ఎన్నో రాజ్యాలు పోయాయి, రాజులు మారారు. కానీ అల్లంపూర్ విషయంలో జరిగింది కేవలం రాజ్యాధికార మార్పు కాదు, అది ఒక సంస్కృతిపై జరిగిన క్రూరమైన దాడి. మత ఛాందస్తవాదంతో ఊగిపోయిన నవాబుల సైన్యం అల్లంపూర్లోని అద్భుతమైన దేవాలయాలపై దండెత్తారు. సంపూర్ణ విజయం కావాలంటే వారి దేవాలయాలను ధ్వంసం చేయాలనే కుటిల నీతితో వేలాది విగ్రహాలను ముక్కలు చేశారు. దేవతామూర్తుల ముక్కులు పగలగొట్టారు, చేతులు నరికారు, తలలను ఖండించారు. జోగులాంబ అమ్మవారి మూల విగ్రహాన్ని సైతం దారుణంగా ధ్వంసం చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా దాడికి గురైంది. అసలు సిసలైన నవాబుల కాలం నాటి చీకటి కోణం ఏంటంటే కేవలం విగ్రహాలను పగలగొట్టడమే ఊరుకోలేదు. ధ్వంసమైన ఆ ఆలయాల శిథిలాల మీదే అవే రాళ్ళను తిప్పికట్టి కొన్ని దర్గాలను, ఈద్గాలను నిర్మించారు. మీరు గనక ఇప్పుడు అల్లంపూర్లోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే బయటకు దర్గాల్లాగా కనిపించే అన్ని కట్టడాల పునాదులు, హిందూ దేవాలయ గోడలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటికీ మనకు మూగ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. చరిత్రకారులు పరిశోధన చేసి బయటకు పెట్టిన ఈ నిజాలు మన కళ్ళ ముందే మన పూర్వీకుల దేవాలయాలు ఎలా మార్చారో ఇక్కడికి వెళితే స్పష్టంగా అర్థమవుతుంది. ధ్వంసమైన జోగులాంబ అమ్మవారికి అదే ప్రాంతంలో మరో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి అత్యంత వైభవంగా కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేడు అల్లంపూర్ మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంది. సుల్తాన్ల దౌర్జన్యంతో ఏ దేవాలయాన్ని నేలమట్టం చేయాలనుకున్నారో అదే గడ్డపై ఇటు బాలబ్రహ్మేశ్వర స్వామి, అటు జోగులాంబ తల్లి కోట్లాది మంది భక్తులకు కలకలాడుతూ దర్శనమిస్తున్నారు. ఫ్రెండ్స్, చరిత్రను మనం మార్చలేం, కానీ జరిగిన చరిత్రను మర్చిపోతే మన భవిష్యత్తును మనం కోల్పోయినట్లు అవుతుంది. అల్లంపూర్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, అది మన సంస్కృతి పడ్డ కష్టానికి, చివరికి సాధించిన విజయానికి సజీవ సాక్ష్యం. ఎంత చీకటి కమ్ముకున్న సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు.
దశాబ్దాల పాటు అజ్ఞాతంలో మరుగున పడిన అలంపూర్ చరిత్రకు 20వ శతాబ్దంలో మళ్ళీ పునర్వైభవం. భారత పురావస్తు శాఖ, ఏఎస్ఐ మరియు హిందూ ధార్మిక ప్రేమికుల కృషితో అలంపూర్ను పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. మీలో ఎంతమంది అలంపూర్ను సందర్శించారు? అక్కడ మీరు గమనించిన విశేషాలు ఏమిటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అరుదైన చారిత్రక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.